సో గాయ్స్ ఈరోజు వీడియో వచ్చిందంటే మేమైతే మా ఊరు గుట్టపైకి అయితే వెళ్తున్నాం. ఖాళీ మస్తు ఉంటుంది. వీడియో మాత్రం చూసి ఎంజాయ్ చేయండి. ఎంత మస్తు అంటే మస్తు సాములు అయితే వస్తారు. అయితే మా గుడిని దాటేసి ఇంకా చాలా ముందుకు పోవాలి. మా సాములు చూడు ఎంతమంది ఉన్నారో. అంటే ఈ సాములు కూడా అందరు వస్తారు. ఇప్పుడు ఈరోజు చూడు అందరం పోతున్నాం. మా సాములు అందరు కూడా పోతున్నారు ఆల్రెడీ బండి మీద చూడుర్రి ఎట్లా పోతున్నారు ఒక్కొక్కరు. సో గాయ్స్ అందరం అయితే పోతున్నాం. అందరం పోయినాక మస్తు ఉంటుంది చూడుర్రి. ఇక టెంపుల్ మాత్రం హైలైట్ ఉంటుంది. చెప్తే అర్థం కాదు, డైరెక్ట్ చూడుర్రి. అంటే మొత్తం లొకేషన్ అయితే చూపెట్టలే, ఎందుకంటే బాగా లాంగ్ అవుతుంది వీడియో అని చెప్పేసి కొంచెం కడిగేసుకుంటూ చూపెట్టినా. అంటే ఎట్లుంటుంది అనేది అయితే మీరు చూసి ఎంజాయ్ చేయరు. ఇక మస్తు ఎంజాయ్ అనిపించింది మాకు. ఇక చూడుర్రి మేము ఎంత ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాము బైక్ మీద. అంటే మస్తు గాలి మస్తు అనిపించింది మాకు కూడా. సో గాయ్స్ దుర్గమ్మ టెంపుల్ దాటేసి కొంచెం దూరం పోవాలి. కనిపించే గుట్ట దగ్గరికి అయితే పోవాలి ఇప్పుడు. అంటే మొత్తం చూపెట్టా అని చెప్పేసి నాకు కడేసుకుంటూ చూపెట్టిన. చాలా లాంగ్ అవుతుంది అని అయితే కొంచెమే చూపెట్టిన. అంటే లాంగ్ కావాలంటే చాలా మస్తు అంటే ఘోరం అయిపోతుంది అని చెప్పేసి అది చూపెట్టలే. ఇప్పుడైతే కనిపించే కమాన్ దగ్గర మేమైతే బైక్ పెట్టేసి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయినాం. వీళ్ళందరూ బైక్లో మేము పోతా అంటే మేము నడుచుకుంటూ పోతామని చెప్పేసి ఇక అక్కడ నుంచి నడుచుకుంటూ పోతుంటే కొంచెం లొకేషన్ కూడా మంచిగా చూపెట్టచ్చు అని చెప్పేసి అక్కడ పెట్టేసి, ఇక్కడ సమ్మక్క సారక్క దేవుడు కూడా ఉండరు, అందుకే ఇక్కడ పెట్టేసినాం. ఇక బైక్ పెట్టేసి అంతా చూపెడదామని ఫిక్స్ అయ్యి నడుచుకుంటూ కొంచెం దూరం అంటే ఇక పైకి చూడు ఎంత కష్టమైందో పైకి వరకు. అది కూడా మొత్తం చూపెట్టలే, ఇక్కడ వేసుకుంటూనే చూపెట్టిన. మళ్ళా ఇక ఇదైతే ఇప్పుడు అయితే కనిపించేది సమ్మక్క సారక్క దేవుడు ఇట్లా. అంత అప్పుడు కొన్ని రోజులు అంటే నెక్స్ట్ 2 yearsకి ఒకసారి జరుగుతుంది కదా జాతర. మొత్తం గ్రీన్ ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఎండిపోయింది ఎండకు. అంటే అప్పుడు అంతా క్లీన్ చేస్తారు, ఇప్పుడైతే ఎండిపోయింది మొత్తం. ఇంకా ముందుకు అయితే పోవాలి. పైకి పోతే మొత్తం అయితే వస్తాం. మా సాములు కూడా వస్తారు చూడుర్రి. కొంతమంది అయితే ఇప్పుడు వస్తూనే ఉంటారు. ఇక ఇంకా పోయిన కొద్ది వస్తూనే ఉంటారు. ఇక లాస్ట్కి అయితే చూడు ఇంక ఎంతమంది ఉంటారు మస్తు అంటే చాలా ఎవరైతే చూపెట్టిన వాళ్ళు అందరూ అక్కడ. సో గాయ్స్ మొత్తం ఇదంతా వానకైతే మొత్తం ఇట్లా వరదలే ఖర్చు అయితే మొత్తం అయింది. మొత్తం చెట్లే. ఇంకా పైకి చాలా పైకి పోవాలి. మొత్తం బండరాలతో ప్రతి శ్రావణానికి వస్తుంది, అందుకే ఇక్కడ ఎవరు రాదు ఇప్పుడు. సో గాయ్స్ ఫైనల్గా అయితే వచ్చేసాం అనుకోర్రి. లాస్ట్ ఇంకా కొంచెం పైకి పోతే వచ్చేస్తాం. హాయ్ అక్కడికి ఇంకా పైకి అక్కడికి పోవాలి ఇప్పుడు మనం. మొత్తం నైట్ టైం వస్తే భయపడు, మొత్తం జంగల్ ఇదంతా. నైట్ వచ్చామంటే ఘోరం ఉంటుంది. ఖచ్చితంగా సేఫ్టీ తోటి వస్తేనే సెట్ అవుతాయి. ఓ అంజనా మొత్తం అంటే అంత వర్షానికి మొత్తం ఇట్లా అయిపోయింది అనుకో. సో గాయ్స్ క్రేజీ లొకేషన్ అనుకోరు అంతా మొత్తం. ఇంకా పై పోతే ఇంకా హైలైట్ అంటే హైలైట్ వస్తుంది చూడు. నవ్వకు సాయి మొత్తం వర్షానికి మొత్తం టోటల్ వాటర్ వచ్చి మొత్తం కావాలి కావాలి బాగా చూసుకుంటుంది. ఓ చూడు గ్రీన్ ఎట్లా కావుతుంది మొత్తం. మొత్తానికైతే మీకు వచ్చేసినాం ఇక మెట్లు మొత్తం కట్టలే కొంచెం కట్టిరు కట్టలే అనకుండా నా లైట్ కట్టేసి మీరు అంతా సిసి పెట్టుకున్నా అదంతా కూడా కడితే మస్తు ఉంటుంది. కానీ అంతా కట్టలేదు. అదే మనం అయితే పైకి పోదాం. ఇంకా అంటే మస్తు కనబడుతుంది మొత్తం లొకేషన్. ఇంకా పైకి పోతే ఇంకా మస్తు కనబడుతుంది చూపెడుతుంది గాయ్స్. ఏమి సాయి మస్తు వస్తుందా అప్పుడే. ఇంకా అందరం ఇక్కడ నుంచి అది చూపెడతాను. ఇంకా పోవాలి. ఇంకా ఇది చూపెట్టాను. సో గాయ్స్ అది చూడుది ఇట్లా ఇప్పుడే చాలా రోజుల క్రితం ఇట్లా ఇది పడగొట్టినకి
ఫైనలీ మొత్తానికి అయితే గుడి నా దగ్గరికి అయితే వచ్చేసినాం. గుడి గుడికి అయితే వచ్చేసినాం. మొత్తానికి అయితే వచ్చేసినాం. మంచిగా తీసాము అంతా. మొత్తానికి అయితే వచ్చేసినాం. వీళ్ళంతా బండ్ల మీద వచ్చినా మేము కింద పైకి నడిచేసి వచ్చేసినాం. సో గాయ్స్ ఫైనల్లీ అయితే వచ్చేసినాం. అక్కడ నుంచి అయితే వచ్చేసినాం. అక్కడ నుంచి వచ్చేసినాం మేము అసలు. సో గాయ్స్ అయితే గుడి అంతా పైన మస్తుంటది మొత్తం. ఇంకా పైకి పోతే క్రేజీ లొకేషన్ కనిపిస్తే సాములు వెళ్తాడు. సో గాయ్స్ అంటే ప్రదర్శన చేయడానికి ప్రదర్శన చేయడానికి అయితే దారి నన్ను కూడా వాడేయాలి. ఎట్లా అనుకుంటా అంతే. సాములు అయితే మొత్తానికి గుండం దగ్గరికి ఇంకా పోతే మొత్తం టోటల్ అప్ అయితే పోదాం. అక్కడ పోయినాక మొత్తం మస్తుంటుంది. మొత్తం మా ఊరు మొత్తం కనిపిస్తుంది. పైకి ఎక్కితే పక్క ఊర్లు అన్నీ కనిపిస్తాయి. దగ్గర ఊరు నా చెరువులు అన్నీ కనిపిస్తాయి కదా. మా చాలా దూరం చూపిస్తాయి. ఇంత అయిపోయింది మొత్తం. దాన్ని అసలు కరెక్ట్ అయిన సెట్టింగ్స్ తోడు ఉంటే గుట్ట చాలా ఫేమస్ అవుతుంది. కానీ ఇవ్వలేరు దీన్ని పట్టించుకోవడానికి. భాష అంతా బాయ్ అన్నమాట. నాకు ఇప్పుడే తెలిసింది. షేగేపు చాలా రోజుల క్రితం ఇక్కడ అంటే వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ బండలతో ఇదంతా వేసి సరంగ మార్గం ఉంది కిందికి. క్లోజ్ అయిపోయింది. అది వీడియో కావాలంటే మన విలేజ్ జోస్ ఛానల్ అయితే ఫస్ట్ వీడియో అదే ఉంటుంది. ఆ ఛానల్కి అయితే వెళ్ళి చూసుకోవచ్చు. అక్కడ అంటే ఫస్ట్ ఆ ఛానల్లో అప్లోడ్ చేసినప్పుడు అయితే నేను చూసిన, నాకు కూడా తెలియదు అంత అనం. అంటే పైన చూసినా ఆ పైన నుంచి వెళ్ళి దిగాలన్నమాట. అక్కడికి దిగితే కనబడుతుంది. గుండం అనమాట. అంటే శ్రావణం ఇటు వచ్చా మీకు దాన్ని చూపెట్టు. అది చూడముండు అయితే గుండం అనమాట. అంటే చాలా రోజులకి అంటే శ్రావణం ఉన్నప్పుడు మొత్తం ఇదంతా వాటర్ వచ్చి అంటే ఫుల్ వాటర్ ఉంటాయి. దీనికి సరంగం ఉండదు కదా సార్. దీనిలో సరంగం కూడా ఉంది. సో గాయ్స్ కొన్ని కావడతానే. సో గాయ్స్ ఇదే అనమాట గుండంది. అంటే ఇటు సైడ్ సొరంగమో అటు సైడ్ ఉంటుంది సంథింగ్, మనకు కూడా అంత తెలియదు. అంటే ఇప్పుడు మా సాములు అయితే అక్కడికి వెళ్ళారు. సో గాయ్స్ చూడురి, క్రేజీ అనుకోర్రీ. కానీ అదే ఊరు సామి అక్కడ వాడేది ఎడిది సామి. ఓ వావ్, అది చూడురి. సో గాయ్స్ చెట్లు చూడు. అయితే హైలైట్ అంటే హైలైట్ అనిపిస్తుంది సామి. ఏది గాయ్స్ పట్టుకో. సో గాయ్స్ చూడు ఎంత మంచి క్రేజీ లొకేషన్. అంటే ఆవులు అవన్నీ చూడు. ఆవులు బర్రెలు కానీ ఆవులు చాలా అంటే మస్తు చూడు గాయ్స్ ఎంత చిన్నగా అనిపిస్తున్నాయో. అదే కిందికి పోయి చూసినాం అనుకో చాలా మస్తు పెద్దగా కనిపిస్తాయి. సో చూడు సరంగ ఇదేగా. సో గాయ్స్ కొండంగా చూడు. సో గాయ్స్ కొండంగా చూడు. నేను గుట్టగా అవుతాయి అంటే ఎప్పుడో చూసినాం. మళ్ళీ ఇక్కడనే ఉన్నాను అసలు అనుకోలే. సో గాయ్స్ ఇంకా చూడు ఎంత మస్తుగా అనిపిస్తుందో లొకేషన్. ఖాళీ పక్కూర్లు ఇవన్నీ పక్కూర్లు. మా ఊరు అయితే అక్కడ కనిపిస్తుంది చూసారా, చిన్నగా కనిపిస్తుంది. అంతా మా ఊరు అన్నమాట.
అంటే చాలా పక్క ఊర్లు అన్నీ ఇక్కడికి వచ్చి అయితే అస్సలు ప్రతి పక్క ఊరు అనేది వచ్చి చేసుకుంటారు. మా సామాన్లు అయితే కాళ్ళు అడుగుతారు ఇక్కడ వీడియో కావాలని చెప్పేసి ఇక్కడ కాళ్ళు అడుగుతున్నాం. మా సామాన్లు సాహసాలు చెప్తారు. సో గాయ్స్ సో గాయ్స్ అంటే వర్షం పడితే ఇలా అయితే ఉంది. ఇగో ఉండొచ్చు, మస్తు ఉంటుంది చూడుది. మంచిగా క్లాస్ పట్టుకో మస్తు గాయ్స్. అయ్యో సో గాయ్స్ ఇదంతే. ఒక వర్షం పడితే ఇల్లు ఎక్కువ ఖచ్చితంగా కూర్చోవచ్చు, అంత మస్తుంది ఇక్కడ. అలాగే అంటే నేను చూసినా మళ్ళీ మీకు చూపెడుతున్నా. మస్తు రోజులు అవుతుంది నేను కూడా రాక. పెయిన్ వచ్చిన ఎప్పుడు మాల మీద ఉన్నప్పుడు వచ్చేసిన. అప్పుడు మనకు వీడియోగ్రాఫర్ అని అప్పుడు మనకు ఉండే ఏం ఛానల్ ఉండే అంటే గల్లీ బాయ్స్ ఉంటుంది ఛానల్ ఉండే. ఛానల్ అయితే సాడ్ మూమెంట్ పోయింది మనకు. ఇటు నుంచి అయితే వెళ్ళిపోయాము. కరెంట్ వైర్ ఉన్నమాట మరి ఎగిరెత్తే అవుతుంది. మా సాములు ఫోటో షూటింగ్ కూడా చేస్తారు. ఇంకా ఇంకా పైకి అయితే పోయామనుకో, ఇటు నుంచి పోయి ఆడ వైర్ దాటేసి వెళ్ళిపోవాలి ఇంకా పైకి. అన్నలు అంటే ఇక్కడ అన్నలు కూడా అయితే ఉన్నారు అనమాట. అన్నలు కూడా ఉన్నారు. అంటే చాలా రోజుల క్రితం అంతా ఇలా చెప్పులు లెక్క పెట్టి ఇదంతా వేసింది అంతా వాళ్ళే. సామి కింద చూసుకున్నాడు మరి. ఘోరం అయింది. తాకితే మాత్రం అవతల పడతాం. అంత ఘోరం. ఇంకా పైకి చూపెట్టాను. ఇంకా పైకి అయితే వస్తున్నాం. సో చూడతారు ఎంజాయ్. చాలా హ్యాపీ 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 అనిపించింది. అంటే చాలా రోజులకు వచ్చినాం కాబట్టి అప్పుడు అయితే గుర్రాలకి చూపెడదాం. ఇక్కడ మంచిగా సో గాయ్స్ అంటే గుర్రాలకు అంటే పెయిన్ అంటే చాలా రోజుల క్రితం ఇక్కడ ఉన్నారని చెప్పిన వాళ్ళు గుర్రాలకి అయితే ఇక్కడ నీళ్ళు పెట్టారు అనమాట. నాకు కూడా ఇప్పుడే తెలిసింది. దాని కిందికి ఒక స్వరంగా ఉన్నదట. పైకి అయితే అంటే పైన మొత్తం ఒక స్టేజ్ లెక్క ఉంటుంది. మా సాయి కూడా మాట్లాడతాను. అంటే ఒక స్టేజ్ లెక్క ఉంటుంది మొత్తం పైన. కిలో అన్నమాట. సో గాయ్స్ చూడుది అంటే క్రేజీగా అనిపిస్తుంది. అది మస్తు అంటే మస్తు అన్నది. ఏంటి సార్ అంటే సో అంటే అంటే అంత కింద కనిపిస్తుంది. అంటే ఒకప్పుడు గ్రీన్ ఉందన్నమాట. ఎండలకు మొత్తం ఎండిపోయింది. అది లాస్ట్ అయితే వెళ్తే మొత్తం మన ఊరు అయితే కనిపిస్తాయి. మన ఊరు పక్క ఊర్లు అన్నీ కనిపిస్తాయి. అట్లా కనిపించే జూమ్ వేసాము. జూమ్ అది డ్యామ్ జూమ్. సో డ్యాము అంటే గౌరల్ డ్యామ్ అన్నమాట. అది అంత మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ పైకి వస్తే ఒకసారి పైకి వస్తే మొత్తం రిలీఫ్ అయిపోతుంది అనమాట సాములు. ఏంటి సైడ్ అది కింద దిగి నడుచుకుంటూ వచ్చాను. కింద దిగి నడుచుకుంటూ పోవచ్చు అంటే గోలకు పోవచ్చు. గోలకు పోతే మాత్రం రావు మరి ఇటు మళ్ళీ ఇక్కడ కింద మల్లన్న దేవుడు అప్పట్లుండేనట. కానీ ఏంటి రౌతులని అయితే వచ్చి మూసుకోపోయింది. కిందికి పాకుండా అది పెద్ద గుట్ట అనమాట. మన పులిలు అనేది నివసిస్తున్నాయి ఇప్పటికి. ఏంటి ఎలుగు బంటులు జింకలు అవన్నీ అయితే నివసిస్తున్నాయి అక్కడ. మమ్మల్ని చూపించి ఆయన తెలుగు బండ్లు ఫోటోలు దిగుతారు ఇక.
సో గాయస్ ప్రదక్షిణ అంటే మీకు లోపల చూపెట్టాలి కాబట్టి వీడియో ఇస్తున్నా అంటే ఏమనుకోకూరి మరి చెప్తున్నా తర్వాత రౌండ్కి అయితే వీడియో తీయ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సంజూరెడ్డి జై శ్రీరామ్ సంజూరెడ్డి గుట్ట గోవింద లేవు సాగిదిలా నీకు రిపేర్ ఫోటో దివా మిల్కు ఫోటో తీస్తుందా మిల్కు చూడు అనే ఉండు సాయం పడతాడు సాయం మంచిగా జరుగు సో గాయస్ మా దర్శనం అయితే అయిపోయింది. నేను చెప్పిన కదా మస్తు మంది సాములు వస్తారని చూసి ఎంతమంది సాములు అయితే ఇక్కడ ఉన్నారు అంటే ఇప్పుడు బాగా మంది వస్తారని చెప్పేసిన కదా అంతమంది అయితే ఉన్నారు. చూడు గాయస్ అయితే పోతున్నాం ఇక మేమైతే వేరే సాములు వస్తారు ఇప్పుడు అంటే మాల మీద ఉన్నప్పుడు ఇప్పుడే వస్తారు తర్వాత రారిగా. సో గాయ చెప్పినగా మస్తు మంది వస్తారని చెప్పిన ఆ టెంపుల్కి అయితే ఇప్పుడు అంటే మాల మీద కూడా మస్తు మంది వస్తారు. కావాలంటే వీడియోలో అయితే చూడు అయితే పోతున్నాం ఇక. మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఇట్లాంటి వీడియోలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.